యజ్ఞః ఓం యజ్ఞాయ నమః. యజ్ఞః అంటే సర్వయజ్ఞస్వరూపుడు, అర్పణ, ఆహుతి, ఫలములన్నిటిలోనూ అంతర్యామిగా ఉన్నవాడు. యజ్ఞమంటే దేవునికి అర్పణ, అర్పించేవాడు, అర్పించబడేది, స్వీకరించేవాడు ముగ్గురు భగవంతుడే. ఆది శంకరాచార్యుల భాష్యం. యజ్ఞక్రియకు కారణము, యజ్ఞఫలానికి దాత కూడా పరబ్రహ్మమే. యజ్ఞం ద్వారా ఉపాసించబడే పరమతత్వమే యజ్ఞః. పరాశర భట్టారుల వ్యాఖ్యానం. పరాశర భట్టారు ఈ నామాన్ని శ్రీమన్నారాయణుడి కర్మసాక్షాత్కార స్వరూపంగా వివరిస్తారు. భక్తుల యజ్ఞాలను స్వీకరించి వారికి శుభఫలాలు ప్రసాదించే కరుణామూర్తియే యజ్ఞః. ఇజ్యః ఓం ఇజ్యాయ నమః. ఇజ్యః అంటే పూజింపదగినవాడు, ఆరాధనకు అర్హుడైన పరమేశ్వరుడు. లోకంలో ఏ దేవతనైనా పూజించినా ఆ పూజ ఫలమంతా భగవంతుడికే చేరుతుంది. అందుకే ఆయననే ఇజ్యః అంటారు. ఆది శంకరాచార్యుల భాష్యం. భగవంతుడే సర్వపూజలకు అంతిమ లక్ష్యం. ఆయన కక్క మరెవ్వరూ స్వతంత్రంగా పూజార్హులు కారు. అందుకే పరబ్రహ్మస్వరూపుడే ఇజ్యః. పరాశర భట్టారుల వ్యాఖ్యానం. పరాశర భట్టారు ఈ నామాన్ని శ్రీమన్నారాయణుడి సర్వోత్తమారాధ్యత్వానికి ప్రతీకగా వివరిస్తారు. భక్తుల ప్రేమపూర్వక ఆరాధనను స్వీకరించే ఏకైక దేవుడే ఇజ్యః అని చెబుతారు. మహేజ్యః ఓం మహేజ్యాయ నమః. మహేజ్యః అంటే అత్యంత పూజ్యుడు, దేవతలందరిలోకి పూజింపదగిన పరమేశ్వరుడు, అత్యంత మహిమ కలవాడు, సర్వదేవతలచే ఆరాధింపబడేవాడు మహేజ్యః. ఆది శంకరాచార్యుల భాష్యం. భగవంతుడే సర్వపూజలకు పరమలక్ష్యం. అందుకే ఆయనే మహేజ్యః, పరమపూజ్యుడు. పరాశర భట్టారుల వ్యాఖ్యానం. పరాశర భట్టారు ఈ నామాన్ని శ్రీమన్నారాయణుడి సర్వోత్తమ దేవత్వానికి ప్రతీకగా వివరిస్తారు. బ్రహ్మ, రుద్ర, ఇంద్రాది దేవతలందరూ పూజించే స్వామియే మహేజ్యః అని చెబుతారు. క్రతుః ఓం క్రతవే నమః. క్రతుః అంటే యజ్ఞస్వరూపుడు, మహాయజ్ఞరూపంగా ఉన్న పరమేశ్వరుడు. క్రతువు అంటే శాస్త్రవిధితో నిర్వహించే గొప్ప యజ్ఞం. ఆ యజ్ఞానికి ఆత్మస్వరూపుడే భగవంతుడు. ఆది శంకరాచార్యుల భాష్యం. యజ్ఞక్రియకు ఆధారమైన తత్వం, యజ్ఞఫలానికి దాత అయిన పరబ్రహ్మే క్రతుః. యజ్ఞం అనే క్రియస్వరూపమే ఆయన. పరాశర భట్టారుల వ్యాఖ్యానం. పరాశర భట్టారు ఈ నామాన్ని శ్రీమన్నారాయణుడి యజ్ఞస్వరూప పరిపూర్ణతగా వివరిస్తారు. భక్తుల క్రతువులను స్వీకరించి ఫలమిచ్చే కరుణామూర్తియే క్రతుః. సత్రం ఓం సత్రాయ నమః. సత్రమంటే దీర్ఘకాలంగా నిరంతరంగా జరిగే మహాయజ్ఞం. సృష్టి, స్థితి, లయ ఈ మూడు ప్రక్రియలు భగవంతుని మహాయజ్ఞస్వరూపమే. ఆ నిరంతర దైవక్రియే సత్రం. ఆదిశంకరాచార్యుల భాష్యం. జగత్తులో నిత్యంగా జరుగుతున్న కార్యప్రవాహమే పరబ్రహ్మ యజ్ఞరూపం. అదే సత్రం, నిరంతర దైవక్రియ. పరాశర భట్టారుల వ్యాఖ్యానం. పరాశర భట్టారు ఈ నామాన్ని శ్రీమన్నారాయణుడి అనవరత కరుణా యజ్ఞస్వరూపంగా వివరిస్తారు. భక్తుల రక్షణ కోసం ఎడతెగని కృపాయజ్ఞం చేసేవాడే సత్రం అని చెబుతారు. సతాంగతిః ఓం సతాంగతయే నమః. సతాంగతిః అంటే సత్పురుషులకు చేరవలసిన పరమగమ్యం, సాధువులకు ఆశ్రయం, మోక్షపథం. సత్యంలో నడిచే భక్తులు చివరికి చేరే గమ్యమే భగవంతుడు. ఆది శంకరాచార్యుల భాష్యం. జ్ఞానం ద్వారా, సద్గుణాల ద్వారా భక్తితో నడిచే సాధకులు చేరే పరమస్థితియే పరబ్రహ్మ. ఆ పరమగమ్యమే సతాంగతిః. పరాశర భట్టారుల వ్యాఖ్యానం. పరాశర భట్టారు ఈ నామాన్ని శ్రీమన్నారాయణుడి శరణాగతి స్వరూపంగా వివరిస్తారు. భక్తులు శరణు పొందే సర్వోత్తమ ఆశ్రయమే సతాంగతిః అని చెబుతారు. సర్వదర్శి ఓం సర్వదర్శినే నమః. సర్వదర్శి అంటే సర్వప్రాణులలోని అన్ని కర్మ, భావాలు, హృదయస్థితులను చూడగల పరమేశ్వరుడు, అన్నీ తెలుసుకునే దివ్యదర్శి. ఏదీ ఆయన దృష్టిమించదు, ఏదీ ఆయన పరిధికి బయటకాదు. ఆదిశంకరాచార్యుల భాష్యం.
పరబ్రహ్మస్వరూపుడు సృష్టి స్థితి లయలో జరిగే అన్ని కర్మలను భక్తుల హృదయస్థితులను సత్యాన్ని దర్శిస్తాడు. అందుకే ఆయన సర్వదర్శి. పరాశర భట్టారుల వ్యాఖ్యానం. పరాశర భట్టారు ఈ నామాన్ని శ్రీమన్నారాయణుడి సర్వదర్శన స్వభావానికి సూచనగా వివరిస్తారు. అన్ని భక్తుల కర్మలు సంకల్పాలు ఆయనకు స్పష్టముగా కనబడతాయి. ఈ కారణంగా ఆయన సర్వదర్శి. విముక్తాత్మ. ఓం విముక్తాత్మనే నమః. విముక్తాత్మ అంటే పూర్ణ మోక్ష స్వభావం కలిగిన ఆత్మ, అన్ని బంధాలు తొలగించిన స్వాతంత్ర్యంతో ఉన్న పరమేశ్వరుడు. భగవంతుడు అశ్రద్ధ, అహంకారం, దుఃఖాలను అధిగమించి విముక్తిని ప్రసాదించే స్వరూపుడు. ఆదిశంకరాచార్యుల భాష్యం. మోక్షస్వరూపం, జ్ఞానస్వరూపం, బంధమును దాటిన పరబ్రహ్మమే విముక్తాత్మ. భక్తి, జ్ఞానం, ధ్యానం ద్వారా చేరే స్థితి ఆయనతోనే సాధ్యము. పరాశర భట్టారుల వ్యాఖ్యానం. పరాశర భట్టారు ఈ నామాన్ని శ్రీమన్నారాయణుడి విముక్తిదాతృత్వానికి ప్రతీకగా వివరిస్తారు. అన్ని బంధాలు పాపాలు తొలగించి భక్తులను స్వతంత్రంగా చేసే స్వామియే విముక్తాత్మ అని చెబుతారు. సర్వజ్ఞః. ఓం సర్వజ్ఞాయ నమః. సర్వజ్ఞః అంటే అన్నీ తెలిసినవాడు. సృష్టి స్థితి లయలో జరిగే ప్రతి కర్మ, భావన, సంకల్పాన్ని జ్ఞానంతో గమనించే పరమేశ్వరుడు. ఏదీ ఆయన దృష్టికి దూరంలో కాదు, ఏదీ అతని జ్ఞానం మించినది కాదు. ఆది శంకరాచార్యుల భాష్యం. జగత్తులోని సృష్టి స్థితి లయలో జరుగుతున్న అన్ని కార్యాలను, భక్తుల హృదయస్థితులను పూర్ణ జ్ఞానంతో గమనించే పరబ్రహ్మమే సర్వజ్ఞః. పరాశర భట్టారుల వ్యాఖ్యానం. పరాశర భట్టారు ఈ నామాన్ని శ్రీమన్నారాయణుడి సర్వజ్ఞత్వానికి ప్రతీకగా వివరిస్తారు. భక్తుల మనస్సులోని, కర్మలోని, సంకల్పంలోని అన్ని అంశాలనూ చూసి సరైన దిశలో ప్రభావితం చేసే స్వామియే సర్వజ్ఞః అని చెబుతారు. జ్ఞానముత్తమం. జ్ఞానముత్తమమంటే పరమజ్ఞానం స్వరూపుడు, అత్యంత ఉన్నతమైన జ్ఞానం కలిగిన పరమేశ్వరుడు. అందులో సత్యాన్వేషణ, జ్ఞానార్జన మరియు బ్రహ్మతత్వ దర్శనం మొత్తం సమగ్రంగా ఉండి ఎటువంటి అవగాహనా లోపం లేనివాడు. ఆది శంకరాచార్యుల భాష్యం. భగవంతుడు అఖండమైన జ్ఞానమూర్తి, సర్వజ్ఞానానికి మూలం. అన్ని విషయాలనూ తెలుసుకునే శక్తి, తత్వదర్శనం ఆయనలో పరిపూర్ణంగా ఉంటుంది. ఇలా ఆయననే జ్ఞానముత్తమం అంటారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానం. పరాశర భట్టారు ఈ నామాన్ని శ్రీమన్నారాయణుడి సర్వోత్తమ జ్ఞానస్వరూపానికి సంకేతంగా వివరిస్తారు. భక్తులు, సాధకులు, జ్ఞానార్జనలో ఉన్నవారు ఆయన ద్వారా సత్యాన్వేషణలో పూర్ణ ఫలాన్ని పొందుతారు. ఈ కారణంగా ఆయన జ్ఞానముత్తమం.